గ్లామర్ డ్రీమ్స్ లో పడి కొందరు మహిళలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారి అవకాశాలను ఆసరాగా చేసుకుని కొందరు కంత్రిగాళ్లు నిలువునా ముంచేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి అనేక మంది వస్తుంటారు, పోతుంటారు. కొందరికి మాత్రమే అవకాశాలు లభిస్తాయి, మరికొందరికి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తుంటారు. తమ టాలెంట్ను చూపించేందుకు చేయని ప్రయత్నాలంటూ ఉండవు. ఓ మహిళకు సినిమాల్లో లెక్చరర్ క్యారెక్టర్ ఇప్పిస్తామని ఆశ పెట్టి డబ్బులు తీసుకుని మోసం చేశాడు ఓ డైరెక్టర్. సీన్ కట్ చేస్తే సెక్షువల్ కమిట్మెంట్ అడగటంతో ఒక్కసారిగా షాక్ అయింది. వెండితెరపై ఓ వెలుగు వెలగాలని చాలామంది కలలు కంటారు. కానీ కొందరికి మాత్రమే అది సాధ్యమవుతుంది. మరికొందరు మేకప్ వేసుకోకుండానే పేకప్ అయిపోతారు. ఇంకొందరు మాత్రం కేటుగాళ్ల మాయలో పడి దారుణంగా మోసపోతున్నారు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తారని వాళ్లు తెలుసు వీళ్లు తెలుసు అని నమ్మించి నట్టేట ముంచేస్తున్నారు. డబ్బులు తీసుకుని మొహం చాటేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే చీకటి దారుల్లో వెళ్తే ఈజీగా అవకాశాలు వస్తాయని నమ్మబలుకుతున్నారు. ఇది నచ్చని వాళ్లు వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. సినిమాలో లెక్చరర్ క్యారెక్టర్ ఇస్తామని ఇద్దరి దగ్గర ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఆశపెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 4 లక్షల వరకు వసూళ్లు చేశాడు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, అయ్యవారి లిస్టు చాంతాడంత ఉందట. మొదట్లో బాగానే నమ్మించి అక్కడ షూటింగ్ ఉంది, ఇక్కడ షూటింగ్ ఉందని చెబుతాడు. లొకేషన్స్ కూడా ముందుగానే ఫిక్స్ చేస్తాడు. వారం లేదా 10 రోజులు ఓ రూమ్ తీసుకుని వారిని అక్కడ ఉంచి బిల్డప్ బాబాలాగా కవరింగ్ ఇస్తాడు. అది నిజమేనని నమ్మి అందరూ డైరెక్టర్ ఏది చెప్తే అది చేసేందుకు ఒప్పుకుంటారు. అలా కాదని ఎవరైనా ఎదురు తిరిగితే మాత్రం వార్నింగ్స్ ఇస్తారు. ఇక మహిళలనైతే సెక్చువల్ కమిట్మెంట్ అడుగుతాడు. వాళ్లు ఒప్పుకోకపోతే తిరిగి డబ్బులు ఇవ్వమని, సినిమాల ఛాన్సులు రావని బెదిరిస్తాడు. ఇలా సారివారి బాధితులు చాలామందే ఉన్నారట. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన సునీత శంకర్లు సోషల్ మీడియాలో బోడుప్పల్కు చెందిన శ్రీ వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ నిర్వాహకుడు వెంకట నరసింహరాజుని సంప్రదించారు. సినీ నటుడు సుమన్, భానుచందర్ ప్రియమనుల కాంబినేషన్లో తీస్తున్న అంతేనా ఇంకేం కావాలి సినిమాలో లెక్చరర్ క్యారెక్టర్ ఇస్తానని సునీత శంకర్ల వద్ద 8 లక్షలు తీసుకున్నాడు. అంతేకాదు, అల్లుడు బంగారం, నేను నా లవర్కి బ్రేకప్ అయింది, సీఎం, అమ్మా నాన్న తదితర సినిమాలలో అవకాశాలిస్తారని నమ్మించాడు. తర్వాత అవకాశాలు ఇవ్వకపోగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. తమ డబ్బులు ఇవ్వమని అడిగితే సెక్సువల్ కమిట్మెంట్ ఇస్తే మంచి జీవితం ఇస్తామని డైరెక్టర్ వెంకట నరసింహరాజు డిమాండ్ చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పీఏ అరుణ్తో మాట్లాడించి తమకు డబ్బులు ఇప్పించేందుకు మధ్యవర్తిత్వం వహించాడని బాధితులు ఆరోపించారు. డైరెక్టర్ వలలో చిక్కుకుని చాలా మంది అమాయకులు మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కేసు పెట్టి 2 వారాలు దాటినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. నరసింహరాజుపై కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని బోరున విలిపించారు. లక్షల చొప్పున 8 లక్షలు కట్టించుకున్నాడు మా బ్రదర్ అండి. ఇద్దరం కలిసి 8 లక్షలు కట్టిన తర్వాత 3 రోజుల్లో షూట్కి వెళ్తానని చెప్పేసి, ఇప్పుడు నువ్వు 2 సంవత్సరాలు దాటింది, రేపు వెళ్తా, ఎల్లుండి వెళ్తా, నేను పిలుస్తారండి అని చెప్పి తను పర్సనల్గా మమ్మల్ని షూట్ అని చెప్పి పిలవడం, మమ్మల్ని వేరేలాగా కమిట్మెంట్ ఇవ్వమని చెప్పి హరాస్మెంట్ చేయటం, నన్ను బలవంతకరంగా అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు సార్. మాకు అమౌంట్ ఇవ్వట్లేదు, మాకు బాధ అనిపించింది. మేము ఇక్కడ మేడిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చాం సార్. మేము 21 జనవరి 21కి కంప్లైంట్ చేశామండి. ఇప్పటి వరకు వాళ్ళు మాకు ఏ న్యాయం చేయలేదు. ఈ రోజు వరకు మేము న్యాయం చేస్తామని ఆన్లైన్ చేశారు, కంప్లైంట్ తీసుకున్నారు, ఆన్లైన్ చేశారు, రిసిప్ట్ ఇచ్చారు సార్. మాకు ఇచ్చి మీరు 2 రోజులలో మీకు ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది, వాడిని తీసుకొచ్చి పెడతామని చెప్పారు. ఈ రోజుకి 14 రోజులు అవుతుంది సార్. మాకు ఎటువంటి న్యాయం ఇక్కడ జరగలేదు. పొలిటికల్గా ఫుల్ సపోర్ట్ ఉందని,
తనను ఎవరూ ఏమీ చేయలేరని డైరెక్టర్ చెప్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎవరెవరితోనో చాటింగ్స్, ఫోన్స్ చేయించి బెదిరిస్తున్నారని చెబుతున్నారు. సినిమా అవకాశాల సంగతి దేవుడెరుగు. తమ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని కోరుతున్నారు. సినిమాల అవకాశాలు ఇస్తానని చెప్పి మా అక్క దగ్గర నా దగ్గర చెరొక 4 లక్షలు తీసుకోగా ఆయన దగ్గర ఒక వారం రోజులు ఉంచుకున్నాడు. అక్కడ ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ డే షూటింగ్ పిలుస్తానని మమ్మల్ని పంపించేశాడు. పంపించి వచ్చిన తర్వాత మేము మళ్ళీ అదే ప్లేస్కి వస్తే అక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ఫోన్లు చేస్తే ఫోన్ రెస్పాండ్ లేదు. ఆయన మాట్లాడే ప్రతి రికార్డింగు మేము ఎంత ఇచ్చామో ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది, రికార్డింగులతో సహా ఉంది, అమౌంట్ ఎంత కట్టామో ఉంది. ఇక్కడ ఉప్పల్ దగ్గరకు వచ్చాము, పిఎస్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చాము. 14 రోజులు అవుతుంది సార్ కంప్లైంట్ ఇచ్చి. ఏ గారు ఎస్ఐ గారు ఒకరి మీద ఒకళ్ళు సార్ వస్తే ఫైల్ చేస్తారు, ఎస్ఐ గారు వస్తే ఫైల్ చేస్తారని చెప్పారు. 14 రోజులు అలానే ఉన్నాం. తీరా ఇవాళ పోయి సార్ కంప్లైంట్ ఫైల్ చేయండి, సోమవారం కదా ఇవాళ తీసుకొస్తాను అని అంటే ఆ వెంకటలక్ష్మి నరసింహ డైరెక్టర్ వేరే ఆయనతో మధ్యవర్తి చేత ఫోన్ చేయించి సిఐ గారితో మాట్లాడడం జరిగింది. సిఐ గారు మాట్లాడారు, ఎప్పుడు తీసుకొస్తావు అని అంటే నేను బుధవారం తీసుకొస్తాను సార్ అని మాట్లాడారు. ఎవరైనా కొత్త వాళ్లు ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెట్టే ముందు వెంకట నరసింహరాజు లాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మాయమాటలకు మోసపోవద్దని చెబుతున్నారు.